ఆ కోతులు చూడండి ఎంత బాగా పేలు చూసుకుంటున్నాయో. అయితే నేను స్టార్టింగ్లో వాటిని పంపించేది ఎలా అని చాలా చేశాను. కానీ కొన్ని రోజులకి ఏమనిపించిందంటే ఉన్నాయి పాపం వాటి జాగే కదా అని వదిలేసామన్నమాట. మేము తోలినన్నాళ్ళు ఏదేదో చేసేయి. ఇప్పుడు చూడండి తోటలో ఏం చెయ్యవయ్యి. అక్కడ ఉన్న కాయలు కూడా చూడండి, అంత దగ్గరలో ఉన్న కాయలు కూడా అవి ఏం చేయట్లేదన్నమాట. వాటికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకెళ్ళిపోయి తింటున్నాయి. తోలినన్నాళ్లే ఇబ్బంది పడ్డామన్నమాట. ఈ మొక్కలు పీకేసేయి ఏదేదో చేసేయి. కాకపోతే అక్కడ కొన్ని నీళ్లు పెట్టామంటే ఇక మన తోటలో కూడా ఏం డ్యామేజ్ చేయట్లేదు అన్నట్టు అనమాట. ఏం చేసినా దాని కిందే చేస్తున్నాయి. దాని కింద కూడా చూడండి మీరు గమనించవచ్చు, కాయలన్నీ అలా ఉన్నాయి అన్నమాట. అవసరం ఎంత ఉందో అంతే కోసుకుంటున్నాయి. మనం వాటిని కంగారు పెట్టే కొద్దే మనల్ని అవి కంగారు పెట్టేస్తున్నాయి అన్నమాట. ఏదో అంటారు కదా, ఆత్మశుద్ధి లేని ఆచార మేళ, బాండ శుద్ధి లేని పాక మేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్యా అని. మన ముందు మన మనసు నిండా అది చెయ్యాలి అనేది ఉండాలన్నమాట. పూజలైనా ఈ ఆచారాలైనా ఇవన్నీ కూడా. నేను ఎందుకు అంటున్నానంటే, మా ఇంటి పక్కన ఒక ఆమె ఉందన్నమాట. ఆమెకి ఈ మధ్యన హస్బెండ్ పోయారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడే, అంటే దాదాపు 60 పైన ఉంటుంది. అయితే ఆవిడ అన్నీ పెట్టుకుంటారనమాట. పూలు, బొట్టు, గాజులు అన్నీ పెట్టుకుంటారు. మా ఆయనకి నేను ఇలా ఉండడమే ఇష్టము అని అంటారనమాట. దానికోసము చాలామంది నేను విన్నంగానే చాలా అంటారనమాట, ఆవిడ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అనేసి. అయినా ఆవిడ ఒంటికి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆవిడ నచ్చినట్టు బతికితే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కాదనమాట. నేను ఎందుకు అంటున్నానంటే, అదే ఆచారము అనేది మన మనసుకి నచ్చి పాటించేదిలాగా ఉండాలన్నట్టు అనమాట. అయితే తెలుసా, మా శ్రీకాంత్ అయితే అమ్మ తీసేద్దాము దీన్ని, శుభ్రంగా దున్నేద్దాము, ఏదో ఒకటి మళ్ళీ పెట్టుకోవచ్చు అని అన్నాడు అనమాట ఒక టైంలో. కానీ కొంచెం టైం ఇవ్వు దానికి, ఏమో చెప్పేకి రానే రాదు అని నేను వాడిని చాలా చెప్పి ఆపిచ్చాను అన్నట్టు అనమాట. వాడి పూర్తి ఇష్ట ప్రకారం అయితే మెదలకుండా దున్ని పడేసేవాడు దీన్ని. అయితే ఇప్పుడు ఈ తోట గురించి ఒక్కదాని గురించే రాదనమాట ఈ విషయము. చూడండి, ఒక్కోసారి మనం పిల్లలు కానీ మనుషులు కూడా ఒక్కోసారి ఏమైద్ది, మనం ఒకసారి ఫెయిల్ అవ్వగానే నువ్వు ఎందుకు పనికిరావు అన్నట్టు ఇట్లా 2-3 సార్లు ఫెయిల్ అయితే అసలు మనమే కూడా అనుకుంటాం అనమాట. అట్లా ఏమి ఉండదు, ఎప్పుడు ఒకలాగా మటుకు ఉండదు అనమాట. కాలం చాలా మార్పులనే తీసుకొచ్చిద్ది.